ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జనవరి 2022లో పెండింగ్‌లో ఉన్న జెడ్‌పీపీఎఫ్ సమాచారమండి. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జనవరి 2022 పే స్లిప్‌లు నిధి పోర్టల్, నిధి యాప్ నుండి డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీయించండి. పే స్లిప్ అడుగున కుడివైపు ప్రధాన ఉపాధ్యాయులు సైన్ చేసి స్టాంపు చేయండి. ఎడమవైపు పాత డీడీఓ డిజిగ్నేషన్, పాత డీడీఓ కోడ్, పాత స్కూల్ నేము రాయండి. అలాగే స్కూలు, ఆఫీసు మారిన ఉద్యోగులు ప్రస్తుత డీడీఓ వివరాలు రాయాలి. పాఠశాల, ఆఫీసు మారిన వారు ప్రస్తుత డీడీఓ సమాచారమే రాయాలి. ఇక స్కూలు, ఆఫీసు ఇలా జెడ్‌పీపీఎఫ్ ఖాతా గల అందరూ ఉద్యోగులు జనవరి 2022 పే స్లిప్‌లు సిద్ధం చేసిన తర్వాత కవరింగ్ లెటర్‌లతో జెడ్‌పీకి పంపండి. అలాగే సిద్ధం చేసిన పే స్లిప్‌లను స్కాన్ చేసి ఉంచాలి. ఆ తర్వాత అడిగిన సమాచారం పూర్తి చేయాలి. గూగుల్ ఫారంలో అడిగిన డీడీఓ సమాచారం మొత్తం పాత స్కూల్, ఆఫీస్‌ది మాత్రమే పూరించాలి. చివరగా స్కాన్ చేసిన పే స్లిప్‌లను అప్‌లోడ్ చేయాలి. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమాచారాన్ని రిటైర్డ్ అయిన పాఠశాల, ఆఫీసు డీడీఓ ద్వారా జెడ్పీకి పంపాలి. అలాగే మరొక విషయానికి వస్తే గ్రాట్యుటీ అర్హతలో భారీ మార్పండి. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఇప్పటిదాకా ఒక ఉద్యోగి 5 సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రాట్యుటీకి అర్హుడు. అయితే కొత్త లేబర్ కోడ్‌లు అమలుతో నిర్ణీత కాలానికి అంటే 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఒప్పందంపై చేరే ఉద్యోగులు ఫిక్స్డ్ టెర్మ్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఏడాది సర్వీస్ అనంతరం గ్రాట్యుటీకి అర్హత పొందుతారు. మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఈ మార్పు ఫిక్స్డ్ టెర్మ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమాన హోదాలోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఫిక్స్డ్ టెర్మ్ ఉద్యోగులు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే జీతాలు, సెలవు సదుపాయాలు, వైద్య ప్రయోజనాలు, సామాజిక భద్రత పరిరక్షణలు పొందుతారు. ఇక గ్రాట్యుటీ అనేది ఉద్యోగి దీర్ఘకాలిక సేవకు గుర్తింపుగా కంపెనీల యాజమాన్యాలు చెల్లించే ఆర్థిక ప్రయోజనం. సాధారణంగా ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు, పదవి విరమణ చేసినప్పుడు లేదా అర్హత గల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసినప్పుడు ఈ మొత్తం చెల్లిస్తారు.